గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రవేశ పరీక్ష విసాట్ 2026 మొదటి దశ ఫలితాలు విడుదలయ్యాయి. 61,000 మంది ప్రవేశ పరీక్ష రాయగా 42,000 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు వర్సిటీ ఉపకులపతి కృష్ణకిషోర్ వెల్లడించారు. ఏప్రిల్ 22 నుంచి 27 వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. విసాట్లో 1 నుంచి 50 ర్యాంకులు సాధించిన వారికి 50%, 200 లోపు ర్యాంకులు సాధించిన వారికి 25%, 2000 లోపు ర్యాంకులు సాధించిన వారికి 10% చొప్పున స్కాలర్షిప్ అందజేస్తామన్నారు. స్కాలర్షిప్లో ఇంటర్ మార్కులను సైతం పరిగణలోకి తీసుకుంటామన్నారు. ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు కల్పించేలా విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. సుమారుగా 62,000 మంది అప్లై చేశారు. 41,000 మంది ఉత్తీర్ణులు అయ్యారు. విజ్ఞాన్ ఎంట్రన్స్ టాప్ 50 స్టూడెంట్స్కి మేము 50% స్కాలర్షిప్స్ ఇస్తాము. అలాగే 200 లోపు వాళ్ళకి 25%, 2,000 లోపు వచ్చిన వాళ్ళకి 10% ఇస్తాం. అలాగే వీటిల్లో ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా కూడా స్కాలర్షిప్స్ అవైలబిలిటీ ఉన్నాయి. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రతి కోర్సులో కూడా అప్డేట్ చేసాం. తక్కువ ఫీజు తోటి ఎటువంటి అదనపు ఫీజులు లేకుండా మంచి కంపెనీలో ప్లేస్మెంట్ ఇవ్వటం అనేది మా ప్రత్యేకత. ఈ సంవత్సరం TCS, కాగ్నిజెంట్, HCL అన్ని పెద్ద కంపెనీస్ నుంచి మనకి పిల్లలు సెలెక్ట్ అయ్యారు. విజ్ఞాన్ యూనివర్సిటీలో ఉన్న ఇంకో ప్రత్యేకత ఏమిటంటే పర్సంటేజ్ని చూసుకోకుండా ఒకవేళ బ్యాక్లాగ్ ఉన్నా కూడా వాళ్ళకు తగ్గ ఉద్యోగాలు ఇవ్వటంలో మనం కృషి చేస్తున్నాము. దీనికి తగ్గట్టుగానే మనం పెద్ద కంపెనీస్ అన్నిటితోటి MOUs చేసుకున్నాము. ఈ MOUs అనుగుణంగా వారందరూ విజ్ఞాన్ యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ పిల్లల కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ బాగుండబట్టి తీసుకుంటున్నారు.